విశాఖలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ఎంవివి సత్యనారాయణ గారిని బరిలోకి దింపాలి అని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఎంవివి సత్యనారాయణ భారీగా షాక్ ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎన్నికల విషయంలో ఇన్వాల్వ్ చేయకండి అంటూ సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డికి ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే. నాగార్జున గారు, విశాఖకి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఒక స్థానంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ అంటే మాజీ ఎంపీ, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి బరిలోకి దింపాలి అని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎంవివి సత్యనారాయణ మాత్రం ససేమిరా అంటున్నట్లుగా ఖరాఖండిగా జగన్మోహన్ రెడ్డి నన్ను ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ చేయకండి అంటూ సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా వాస్తవం ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే మనకు తెలుసు, వంశీకృష్ణ యాదవ్ మనకి ఎలక్షన్ ముందు ఎమ్మెల్సీ రాజీనామా చేసి అతను తెలుగుదేశం దీంట్లో జనసేనలో చేరిన తర్వాత అతను ఎమ్మెల్యేగా కూడా గెలుపొందటం మనం చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే అది ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాల్సినటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీల ద్వారా జరగాల్సినటువంటి ఎలక్షన్. ఇప్పటికీ కూడా వాళ్ళల్లో మెజారిటీ వైఎస్ఆర్సీపీకే ఉంది. కేవలం 180 మాత్రమే తెలుగుదేశానికి, మిగతాది 500 చిల్లర వైఎస్ఆర్సీపీకి మెజారిటీ అక్కడ మనకు కనపడుతోంది. అయినా ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ గారు నాకు వద్దు అని చెప్పేసి అని నిర్ద్వందంగా చెప్పడానికి 2 కారణాలు మనం చూడొచ్చు. ఒకటి, తను స్వతహాగా వ్యాపారస్తులు అధికార పార్టీలో ఉంటే మాత్రమే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం గతంలో చూసాం, అటు నుంచి ఇటు నుంచి అవంతి శ్రీనివాస్ కూడా అటు తెలుగుదేశంలో ఉన్నారు, అటు నుంచి ఇటు వచ్చారు. అలాగే ఈయన కూడా అది గతంలో అటుండి ఇటు వచ్చారు. సో ఇలాంటి వ్యక్తిని పెడితే బాగుంటుంది, ఆర్థికంగా కూడా ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి అనేటువంటి భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పార్టీ వైఎస్ఆర్సీపీ ఉంది. కానీ ఇతను ఎలా ఉంటారు అంటే, వీళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే, తనకి ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ తను బిల్డర్గా ఉంది, రకరకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ అధికార పక్షంతో కనుక ఏమాత్రం సఖ్యత లేకపోతే తన పరిస్థితి ఏంటనేటువంటి తనకి బాగా తెలుసు. ఎంత మనం ఇది చేసినా కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కడో చోట అధికార పక్షం కనుక అనుకుంటే మొత్తాన్ని ఆపిచ్చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆర్థికంగానే అసలు తలకిందులు అయిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఈ పవర్స్ ఏమీ లేనటువంటి ఒక ఎమ్మెల్సీ పదవి కోసం అవన్నీ వదులుకోవటానికి ఇష్టం లేకపోవటం ఒక కారణం అయి ఉండొచ్చు. ఓకే. రెండవది ఏంటంటే, మీకు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా ఉంటారు అంటే, జనరల్గా మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కానీ అధికార పక్షానికి ఎక్కువ మెజారిటీ వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎన్నుకుంటే రేపు ఫండ్స్ రావనో ఇంకోటో ఆ రకంగా ఇప్పుడు మనం చూసిన ఈక్వేషన్లో కూడా 180 అటు పక్క ఉంటే 500 చిల్లర ఇటు ఉంటాం అనేటువంటిది చూడటానికి అక్కడ బలంగా కనిపించినప్పటికీ కూడా ఇందాక నేను ఈయనకి చెప్పినటువంటి ఫార్ములానే వాళ్ళకు కూడా వర్తించేటువంటి అవకాశం. ఓకే. అధికార పక్షం అక్కడ బలంగా ఉండి ఇంకా 5 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉంటుందని తెలిసిన తర్వాత వాళ్ళు ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి, గతంలో వాళ్ళు ఆ పార్టీ మీద గెలిచినా కూడా ఇక్కడ ఇప్పుడు కూడా అదే పార్టీ తరపున నిలబడి అదే పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారు అనేటువంటి నమ్మకం అయితే లేదు. ఓకే. దాంతోపాటుగా అసలు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవి చూశాక అసలు ఎంవివి సత్యనారాయణ ఇక వైసీపీలో కొనసాగాలి అనేటువంటి ఆ భావంతో లేడు, ఆయన టీడీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఆశలు పెట్టుకున్నా ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆశల మీద నీళ్లు జల్లుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా అంగబలం ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ గారిని అక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేయించాలని భావిస్తున్నప్పటికీ ఆయన ఆసక్తి చూపించకపోవడం, కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఆ ఎమ్మెల్సీ స్థానం మీద ఆసక్తి చూపించడం కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి.
ఏంటి సార్ అసలు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? నేను అనేది అదేనండి. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఆశపడుతున్నాడని అంటున్నాను, వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన పెట్టి ఉపయోగం ఏముంది చెప్పండి? ఇప్పుడు ఆయన్ని మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన పనితీరు అందరూ చూశారు. ఐటీ మినిస్టర్గా కంటే కూడా ఆయన కోడిగుడ్డు మినిస్టర్గానే అందరికీ గుర్తుండిపోయాడు. మన స్థాయికి మాలాంటి విశ్లేషకులు ఆ పదం వాడకూడదు కానీ ఆయనకి వచ్చినటువంటి పేరు అలా వచ్చింది. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు అక్కడ. గుడివాడ అమర్నాథ్ అనే పేరు కంటే కూడా మీరు చెప్పిన పేరే ఎక్కువ జనంలో నానుడి ఎక్కువ వెళ్ళిపోయింది. సో అలాంటప్పుడు ఒక ఎంవివి సత్యనారాయణ గారు లాంటి వ్యక్తిని అక్కడ పెడితే ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి కనీసం తాయిలాలు ఇచ్చో ఇంకోటి ఇచ్చో కొంత అవకాశం ఉంటుంది. ఇంకొకటి అసలు పార్టీ నుంచి కూడా బయటికి పోకుండా ఉండేందుకు మీకు ఒకసారి తెలుగులో ఒక సామెత ఉంటుంది, సక్సెస్ కంటే విజయానికి అనేకమైనటువంటి తండ్రులు ఉంటారంట, కానీ అపజయం అనేటువంటిది అనాథ. ఎగ్జాక్ట్లీ. సో విజయం వచ్చినప్పుడు ఏంటంటే దానికి కారణం మేమంటే మేము అని ఎగబడి వస్తారు. అపజయం వచ్చిన తర్వాత ఏంటంటే మాకు సంబంధం లేదు అంటారు. అది సమాజంలో జరిగేది. సో అంతా అవతలవాడి మీద వేసేసి ఇప్పుడు కనుక సజ్జల రామకృష్ణారెడ్డిని బలి చేస్తున్నారు చూసారా, అలా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎంత కట్టిపడేయాలని మీరు ప్రయత్నం చేసినా ఎంవివి సత్యనారాయణ లాంటి కాకలు తీరినటువంటి వ్యాపారవేత్త మీకోసం మీ గురించి లాయల్గా ఉండి, నేను ఒకటే ప్రశ్న వేస్తానండి మీ ద్వారా, ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీలో బ్రహ్మాండంగా ఆ నాయకుడిని పొగిడినటువంటి వ్యక్తి అధికారం పోగానే మీ పంచన చేరాడు, మీరు అధికారంలోకి రాగానే అంటే ఆ వ్యక్తి మీ అధికారం పోగానే పక్క పార్టీలో ఎందుకు చేరడు అనేటువంటిది ఆ చిన్న లాజిక్, కామన్ సెన్స్ పాయింట్ ఎలా మర్చిపోతారు మీరు? ఎగ్జాక్ట్లీ. సో అందరూ చేస్తుంది అదే. కాబట్టి అవతల వాళ్ళని తప్పు పట్టడానికి దీంట్లో ఏం లేదు. అవతల నుంచి యువతలకు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనవాడు నీ దగ్గరే పడి ఉంటాడు అధికారం లేకపోయినా అనుకోవటం అనేది నీ అమాయకత్వం అది. కాబట్టి అలాంటి వాళ్ళని పెట్టాలనుకున్నా కానీ, అలాంటి ఆలోచన ఉన్నా కానీ అది కార్యరూపం దాల్చదు. ఇంకెవరిని పెట్టినా గెలిచేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే చాలా బలంగా 164 మంది ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి కూటమిని కాదని ఈ ఎమ్మెల్సీ చేసుకోవటం తనకి, ఒకవేళ అక్కడ సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే నీ గెలిచినటువంటి నువ్వుగాక గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలే ఈ పాటికి 7 మందో 8 మందో టచ్లో ఉన్నారు. వాళ్ళు డోర్లు ఓపెన్ చేయలేదు కాబట్టి ఇంకా గేట్ బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కనుక డోర్స్ ఓపెన్ చేస్తుంటే ఈ పాటికి మొత్తం ఖాళీ అయిపోయేవాళ్ళు. అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలే, వాళ్ళు గెలిచినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అదే అయితే ఏ రకమైన అధికారాలు ఉండనటువంటి ఒక ఎమ్మెల్సీ కోసం అంత రిస్క్ తీసుకొని ఎంవివి సత్యనారాయణ చేయాల్సిన పని లేదు. ఆయన అట్లాంటి పని చేయడు. ఖచ్చితంగా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని అంటాడు. ఆయన కాకుండా ఇంకెవరు వచ్చినా, ఒకవేళ ఆయన నిలబడ్డా కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. దాంట్లో ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. తర్వాత మనం చూసాం ఎలా వచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం దగ్గర నుంచి ఉత్తరాంధ్రలో మొత్తం ఉత్తరాంధ్ర తీసుకుంటే కేవలం 2 సీట్లు వాళ్ళకి వచ్చినాయి. మొత్తం క్లీన్ స్వీప్. అలాంటప్పుడు మిగిలినటువంటి వాళ్ళు మాత్రం వీళ్ళ వైపు ఉంటారనుకోవడం అనేటువంటిది వాళ్ళు భ్రమంలో బ్రతుకుతూ అవతల వాళ్ళని భ్రమంలో పెట్టాలనుకోవటమే కానీ దాంట్లో ఏమాత్రం అవకాశం లేదు. అసలు ఎంవివి సత్యనారాయణ అసలు ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.